శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి రేపు మంగళవారం, నాకెంతో ఇష్టమైన వారాల్లో 2 రోజులు ఉన్నాయి, మంగళవారం, శుక్రవారం. అలాంటి మంగళవారం రోజు సరిగ్గా 11:11 ఎర్ర చీర కట్టుకొని నీ గుమ్మం ముందుకు వస్తాను. గుర్తుపడతావా? లేకపోతే గుర్తుపట్టకుండా, గుర్తించకుండా పక్కకి నెట్టేస్తావా? గుర్తించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నన్ను లోపలికి ఆహ్వానిస్తావా? లేదంటే తోసిపుచ్చేస్తావా? నీ ఇష్టం. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చాలని, నీ బ్రతుకుని మార్చాలని, నీ తలరాతను మార్చాలని, నీ అదృష్టాన్ని మార్చాలని, నీ కన్నీళ్లను తుడిచెయ్యాలని రేపు నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నా. మరి అలాంటప్పుడు వదులుకుంటావో, గుర్తించుకుంటావో నీ ఇష్టం అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం, పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. అదుం దుర్గాయ నమః అంటూ ఇక్కడ టైప్ చేసి పెట్టి మరి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇక ఆలస్యం చేయకుండా అమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామా? తల్లి ఆగు, ఇక్కడే ఆగిపో. ఎందుకో తెలుసా? ఎందుకు ఇలా ఆగమంటున్నానో తెలుసా? నీ వేలు ఈ వీడియోను తొలగించడానికి ఎత్తబోతూ ఉంటే దాన్ని అక్కడే ఆపే. ఎందుకో తెలుసా? ఈ రోజు నువ్వు కేవలం ఒక వీడియోని మాత్రమే కాదు, నీ ఇంటి తలుపు మీదకి వచ్చిన కోట్ల రూపాయల ధనాన్ని తన్నేస్తున్నావు. నీ దుర్గమ్మ ఆశీస్సులు, ఆశీర్వాదాలని నెట్టేస్తున్నావు. సాక్షాత్తు నేను నీ దుర్గమ్మని నీకు హెచ్చరిక చెయ్యటానికే వచ్చాను. మూర్ఖపు బిడ్డవి నువ్వు. రోజు రాత్రి ఏడుస్తావు కదా, ఆలయాల్లో ముక్కు రుద్దుకుంటావు కదా, అమ్మా దుర్గమ్మ నా భాగ్యం ఎప్పుడు వెలిగిపోతుంది, నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది అని అరుస్తావు కదా. ఇప్పుడు నేను స్వయంగా నీ దుర్గమ్మని నీ మొబైల్ ద్వారా నీ ఇంటి తలుపు మీద తట్టుతున్నాను. కానీ నీకు వినే సమయం లేదు. నన్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. వెళ్ళిపో. నీ బీదతనంతోనే నీకు ప్రేమ ఉంది, నీ బీదతనం మీదనే నీకు ప్రేమ ఉంది అంటే వెళ్ళిపో. నాకు ఏమీ పట్టదు తల్లి. ఇవ్వటానికి నాకు ఖజానాల కొరత లేదు. నేను మరొకరికి ఇచ్చేస్తాను, నా విలువ తెలిసిన వారికి. కానీ గుర్తుంచుకో, ఈరోజు నన్ను తిరస్కరిస్తే జీవితాంతం డబ్బు కోసం తప్పిస్తావు. అప్పుడు నీ పిలుపు నేను వినను. ఈ వీడియో నీ పరీక్ష, ఇది నీ విధి విధానం. ఈ వీడియో ఇప్పుడే నీ ముందుకు వచ్చిందే, ఇది సంయోగం కాదు, ఇది దుర్గమ్మ ఇచ్చిన సంకేతం. నీ సమయం వచ్చేసిందే. కానీ ఆ సమయాన్ని నీ దుర్గమ్మ చూడాలనుకుంటుంది. నువ్వు ఈ అవకాశాన్ని గుర్తిస్తావా, లేక ఎప్పటిలాగే తన్నేస్తావా? విను, నీలో రక్తి బరువైన బుద్ధి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసే ధైర్యం చెయ్యి. ఈ కొన్ని నిమిషాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. నువ్వు బీదవి ఎందుకనో తెలుసా? నువ్వు కష్టపడకపోవటం వల్ల కాదు తల్లి. నువ్వు అంధుడివి కాబట్టి, అంధురాలివి కాబట్టి నీకు అవకాశాలు కనిపించటం లేదు. ఈరోజు నీ కోసం ఒక రహస్యపు తాళం చెవి తీసుకువచ్చా. అది నీ భాగ్యంలోని తుప్పు పట్టిన తాళాన్ని తెరిచేస్తుంది. దాని వెనుక కోట్ల రూపాయల ధనం ఉంది, మానసిక సంతోషం ఉంది, సుఖశాంతి దాగి ఉన్నాయి. ఆ తాళం చెవి తీసుకోవాలనుకుంటున్నావా? అందుకోవాలి అనుకుంటున్నావా? నీ అదృష్టపు వాకిళ్ళని ధడేలమని తెరవాలనుకుంటున్నావా? అవునమ్మా అంటే ముందుగా నీ భక్తిని ఇక్కడ నాకు రుజువు చెయ్యి. ఇక్కడ దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి. నువ్వు ఇలా రాయగానే ఇది నీ స్వీకృతి పత్రం అవుతుంది. దుర్గమ్మకి నువ్వు గ్రీన్ సిగ్నల్ పంపుతున్నావు. నీ దుర్గమ్మని నేను మేల్కున్నాను, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. నీ ప్రతి కోరిక, నీ ప్రతి కష్టం కూడా నువ్వు కూడా నాకు అలానే వాగ్దానం చేయి. నేను సిద్ధంగా ఉన్నానమ్మా, ప్రతిదీ వినటానికి సిద్ధంగా ఉన్నాను అని. కోట్ల ధనం అంటే కేవలం కాగితపు నోట్లు కావు. కోట్ల ధనం అంటే సరైన సమయంలో సరైన బుద్ధితో నడవటం. కోట్ల ధనం అంటే నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం. కోట్ల ధనం అంటే నీ ఇంట్లో శాంతి నివాసం. ఈ వీడియోని జోక్గా తీసుకుని వదిలేసిన వారు అభాగ్యులు. వారి భాగ్యంపై రాయి పడిపోయింది. వారు జీవితాంతం కూడా డబ్బు డబ్బు అంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. నువ్వు ఈ సందేశం వింటున్నావంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు నా బిడ్డవి, నా భక్తుడివి, నా భక్తురాలివి. నువ్వు నన్ను వింటున్నావు, నా మాట వింటున్నావు, ఆగావు. ఆగటమే నీ గెలుపు మొదటి మెట్టు. ఈ రోజు నీకు నేను చెప్పాలనుకుంటున్నాను, నీ ఇంట్లో ఒక దాచిన ఖజానా ఉంది.
నువ్వు చూడలేకపోతున్నావు. ఒక దాచిన శత్రువు కూడా ఉన్నాడు. అతను నిన్ను ముందుకు వెళ్ళనివ్వడు. ఎందుకో తెలుసా? ఆ శత్రువు బయటవాడు కాదు. అది నీలోని ఆలస్యం మరియు సందేహం, భయం, పిరికితనం. నువ్వు అనుకుంటున్నావు, అరే ఏ వీడియో చూస్తే ఏమొస్తుంది అంటూ. పిచ్చోడా, మాటలు దుర్గమ్మవి. నేను మాట్లాడినప్పుడు కేవలం మాటలు మాత్రమే కాదు, ఊర్జను పంపుతాను. నా గొంతు విన్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల ఊర్జ బూడిద అవుతుంది. ఈరోజు నీ భాగ్య లెక్కలు మార్చటానికే నేను వచ్చాను. నువ్వు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నావు. ప్రజలు నీ తలుపు మీద వచ్చి అవమానిస్తున్నారు. రాత్రి నిద్ర రావటం లేదు. చింత చెయ్యకు, నేను వచ్చాను, నీ దుర్గని. ఈరోజు నీ తల మీద నా చెయ్యి పెడుతున్నాను. అనుభవించు. ఒక చల్లని ఒక స్పర్శ నీ శరీరంలో పడిగేస్తోంది. నీ బరువైన తల తేలిక అవుతుంది. కానీ నాకు కొన్ని షరతులున్నాయి తల్లి. నేను ఎక్కడ కుదురుగా ఉంటానో తెలుసా? ఎక్కడ కుదురుగా ఉండనో తెలుసా? నాకు గౌరవం లేని చోట నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? డబ్బు నీ దగ్గరికి వచ్చి ఎందుకు నిలవటం లేదు? నీళ్ళల్లా ఎందుకు మారిపోతుంది? ఎందుకంటే నీ ఇంట్లో లీకేజ్ ఉంది. నువ్వు నీ ఇంటిని ఎలా ఉంచుతున్నావు? నీ వంటగది మురుగ్గా ఉంది. నీ భార్య లేదా మీ అమ్మ, మీ ఆడబిడ్డలను అవమానించావు. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించావు. విను, ఏ ఇంట్లో స్త్రీ ఏడుస్తూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు మహాకాళి, మహాదుర్గ ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు బంగారు మహల్ కట్టినా సరే ఇంటి స్త్రీ దుఃఖంగా ఉంటే ఆ మహల్ శ్మశానం అవుతుంది. ఈ రోజు నుంచి ఇప్పుడే నీ అలవాట్లను సరిచేసుకో. ఇంటిని శుభ్రంగా ఉంచు. చెత్త చెదరాన్ని బయటపడే. ఎక్కడ ఏది అపరిశుభ్రంగా ఉన్నా, దుమ్ము ధూళి ఉన్నా ముందు వాటిని తీసి తుడిచి శుభ్రపరిచి బయటపడేసాయి. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ నేను ఉంటాను. నీకొక రహస్యం చెప్పనా? నీ చేతి గీతల్లో ధనం రాసి ఉంది, కానీ దానిపై పాపపు ధూళి కప్పబడి ఉంది. ఈ రాత్రి ఆ ధూళిని నువ్వు శుభ్రం చేశావు అంటే రేపు ఉదయం 11:11 నేను నీ ఇంట్లో అడుగు పెడతా బిడ్డ. ఒక ముష్టి ఉప్పు తీసుకో. దాన్ని నీ తల చుట్టూ 7 సార్లు తిప్పు. ఎవరు తొక్కని చోట వేసి. ఈ చిన్న పని నీ మీద ఉన్న సర్వ దృష్టి, సర్వ పాపాలను, శాపాలను బయటకు లాగేస్తుంది. నువ్వు చాలా తేలిక అనిపిస్తావు. ఎవరో నీ భుజాల మీద నుంచి పర్వతమంత బరువు తీసేసినట్టు అనిపిస్తుంది. నువ్వు కోటీశ్వరుడివి అవ్వాలని కలలు కంటావు, కానీ నీ ఆలోచన భిక్షాధికారిది. నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావు, దుర్గమ్మ ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఈ రోజు నుంచి అడగటం మానే, రాజులాగా ఆలోచించడం మొదలుపెట్టు. ఉదయం లేచినప్పుడు ఖర్చు ఎలా సాగుతోంది అంటూ ఆలోచించుకో. ఈరోజు నా సామ్రాజ్యాన్ని, నా డబ్బుని ఎలా నేను పెంచుకోవాలి అని ఆలోచించు. దుర్గమ్మ తనను తాను అర్హుడిగా భావించే వారికి అన్నీ ఇస్తుంది. నీకోసం ఒక స్వర్ణ కలశం సిద్ధం చేసి ఉంచాను. అందులో కేవలం ధనం మాత్రమే కాదు, నీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉంది, నీ సొంత ఇల్లు ఉంది, నీ వాహనం ఉంది. కానీ ఆ కలశం నీకు అందాలంటే నువ్వు పాత్రుడివి అవ్వాలి, అర్హత సాధించాలి. ఈ రోజు నుంచి ఒక వాగ్దానం కావాలి. వాగ్దానం చేస్తావా? మరి చెయ్యి, వాగ్దానం చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వు ఒకప్పుడు ఎప్పుడు అనుకునేవాడివి కదా, నేను బీదవాడిని అంటూ. అలా కాకూడదు. ఎందుకంటే తనను తాను బీదవాడు లేదా దయనీయుడు అనే మాటలు ఎప్పుడూ కూడా సత్యం అవుతాయి. నువ్వు భారీగా నాకు డబ్బు లేదు అంటే తదాస్తు అని అంటే అప్పుడు నీకు డబ్బు ఉండదు. ఈ రోజు నుంచి నువ్వు నేను ధనవంతుడిని, నేను సమృద్ధుడిని, దుర్గమ్మ నాతో ఉంది. అబద్ధమైనా చెప్పు, క్రమంగా ఆ అబద్ధమే సత్యమైపోతుంది. ఈ వీడియోని అవగాహన చేసుకోకుండా వదిలేసిన వారిని చూసావా? వారు జనసమూహంలో కలిసిపోయారు. వారు నిన్న ఏడ్చారు, రేపు ఏడుస్తారు, ఏడుస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఆగావు, నువ్వు నా మాటలో విన్నావు అంటే నీ పైన నా ప్రత్యేక కృప ఉంది. నేను నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను మోసం చేస్తూ కిందికి లాగేస్తున్నాడు. అతన్ని గుర్తించు. అతను మరొకరు కాదు, నీ భయం. ఈరోజు ఆ భయం గొంతు పట్టి చంపే, లేచి ప్రపంచానికి చూపించు నువ్వు ఒక సింహం లాంటి వ్యక్తివి అని. ఇది మంత్రం కాదు, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. దీన్ని రెట్టించుకు, ప్రశ్నించకు, అనుభవించు. ఇది మంత్రం. నీ దుర్గమ్మ చెబుతున్న మాటే మంత్రం అవుతుంది. నీ దుర్గమ్మ నీకు ఏదిచ్చినా కృతజ్ఞత చెప్పు. చిన్న ఇల్లు కానీ, చిన్న వాహనం కానీ, చిన్న పని కానీ, చిన్న ఆనందం కానీ, ఏదైనా కూడా ధన్యవాదాలు చెప్పటం నేర్చుకో. నేను నీకు ఇంకా ఎక్కువ ఇవ్వటానికి బలవంతం అవుతాను. ఏడ్చే వారి నుంచి మిగిలినది కూడా తీసేస్తాను. నవ్వుతూ ధన్యవాదాలు చెప్పేవారి ఇంటి పైకప్పు నుంచి చీల్చి ఇస్తాను. నువ్వు ఎంత పెద్ద ఖజానాను తన్నేస్తున్నావో నీకు తెలియట్లేదు తల్లి. ఈ వీడియో నీ జీవితం ఒక మలుపు. 7 రోజుల్లో నీకు ఏదో ఒక శుభవార్త వస్తుంది. ఏదో ఆగిపోయిన డబ్బు వచ్చినా, ఉద్యోగంలో పదోన్నతి అయినా ఇది నా తరపున నీకు
జరుగుతుంది. కానీ జాగ్రత్త, డబ్బు వచ్చినప్పుడు అహంకార పడుకో. నేను పెద్ద రాజులను చూశాను భిక్షమాడుతూ. వారిలో అహంకారం వచ్చినప్పుడు డబ్బుని అతిథిలా ఉంచు, యజమానిగా చెయ్యకు. ఈ సంపాదనలో చిన్న భాగం 10 రూపాయలు అయినా ఏదో ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టు, లేదా ధర్మ కార్యంలో ఉపయోగించు. ఆ 10 రూపాయలు నీ ధనానికి రక్షణ కవచం అవుతుంది. నువ్వు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసావు అంటే నువ్వు నిజంగా మారాలి అనుకుంటున్నావు. నీకు ఏదో కావాలి, అందుకే ఈ వీడియో నువ్వు ఏదో కావాలని వెతుకుతూ ఉంటే నీ దుర్గమ్మ నీ కోసం పంపిన సందేశం ఇది. ఇక్కడ నువ్వు ఎంతలా నువ్వు చూస్తున్నావు అంటే నీ మనసు సమర్పించి చూస్తున్నావు. నీ సమర్పణ చూసి నా హృదయం కరిగిపోయింది తల్లి. నీ సర్వ పాపాలు సర్వ తప్పులు క్షమించేశాను. ఈ రోజు నుంచి నీ కొత్త జన్మ. ఈ రోజు నుంచి నువ్వు విజేత. ప్రతిరోజు నీ ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచు, నువ్వు శుభ్రంగా ఉండు. అలాగే ప్రతినిత్యం నీ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చెయ్యి. దీపారాధన సమయంలో ఒక్కసారి నీ దుర్గమ్మని మనస్ఫూర్తిగా మనసారా తలుచుకో. ఎక్కడ ఉన్నా కూడా నా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, నా చల్లని చూపు నీ మీద ఉంటుంది. నీకు చెప్పాను కదా, నేను నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానని. నేను నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? అబద్ధాలు చెప్పకు, ఎవరిని నిందించకు, ఎవరిని దూషించకు, చెడు మాటలు మాట్లాడుకో, పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు కర్మలు, పాపపు పనులు చెయ్యకు. నిష్కారణంగా ఎవరి గురించి చెడుగా మాట్లాడుకో, ఎవరిని హేళన చెయ్యకు. ఇంట్లో వాళ్ళని తిట్టకు, కొట్టకు, కేకలు వేయకు, అరుపులు వేయకు. నువ్వు ఇలా శుచిగా శుభ్రంగా వచ్చి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి నీ నిజంగా అవసరం ఉండి వాళ్ళు కోరితే వాళ్లకు అవసరం అందిస్తే ఖచ్చితంగా నీ ఇంట్లో నేను అడుగు పెడతా బిడ్డ. ఇందులో నువ్వు ఏ చిన్న తప్పు పొరపాటు చేసినా కూడా నా రాకను నువ్వు చూడలేవు, నన్ను నీ ఇంట్లోకి ఆహ్వానించలేవు. జాగ్రత్త, జాగ్రత్తగా నడుచుకుంటే నీ దుర్గమ్మ కలకాలం నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షిస్తూనే ఉంటుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.